సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తడి బంధం
నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి శోంకాది మహారాజు కూడా ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా మరి సాక్షాత్తు మహావిష్ణువే నారదునికి ఏదైతే వర్గద సారాంశాన్ని వివరిస్తారో అది వర్గ సారాంశాన్ని నేను మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభించాడు. సూత మరి శోంకాది మహారాజు కూడా ఏమని చెప్తున్నాడు అంటే, పూర్వకాలంలో నారదముని వారు అన్ని లోకాలు కూడా తిరుగుతూ భూలోకానికి వచ్చారు. ఆ భూలోకంలో ఉన్న మనుషులు నివసిస్తున్న మనుషులు అనేక రకాలైన బాధలు కూడా కలిగి ఉంటాం. గమనించిన వాడై బాధపడ్డవాడై వీటికి ఏ విధంగా ఒక మార్గాన్ని తెలియజేయాలని చెప్పి అనుకుని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి అక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పి ఆయన గారు నమస్కారం చేసుకున్నారు. అయ్యా నువ్వు ఈ మాట అన్నావంటే దాని అర్థం ఏదో ఉంది, నువ్వు వచ్చిన అంతరార్థం పరమార్థం ఏమిటో విశదీకరించు అని చెప్పి విష్ణుమూర్తి అనగానే ఆయన చెప్పినాడు, అయ్యా అన్ని లోకాలకు కూడా అధిపతి నువ్వే కదా, అన్ని లోకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి నీ ఆధిపత్యంలో, కానీ అన్ని లోకాల్లో కూడా ఉన్న భూమండలంలో ఉన్న మనుషులు మాత్రం ఎందుకు అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తున్నారు అంటే, నాయన అది వాళ్ళు చేసుకున్న పూర్వకర్మ ఫలముల చేత అనుభవిస్తున్నారు నాయన బాధలన్నీ కూడా అని చెప్పేటప్పటికి, అయ్యా మరి ఈ బాధలను కూడా తొలగిపోవాలంటే ఏదైనా ఒక మార్గాన్ని తెలియజేయండి అనేటప్పటికీ ఆయన చెప్తున్నాడు. అదేమిటి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా భూమండలం మీద అత్యంత మహోత్కృష్టమైన ఒక వ్రతం ఉంది. ఆ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పూర్వకర్మ ఫలములను కూడా తొలగిపోయి వాళ్ళ జీవితంలో సుఖము సౌఖ్యము సంతోషము మనశ్శాంతి ప్రశాంత ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ధనము అనే ఈ నవవిధ సుఖాలు కూడా కలుగుతాయని చెప్పాడు అనమాట. అయ్యా అంటే మరి ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు ఈ స్వామి ఎవరు అని చెప్పి అడిగితే ఆయన చెప్తున్నాడు, అయ్యా సత్యవతి రమాసమేత సత్యనారాయణ స్వామి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు నా యొక్క ప్రతిబింబ స్వరూపి అని చెప్తున్నాడు మళ్ళీ విష్ణుమూర్తి గారు. మళ్ళీ ఈ విధంగా ఇంకో చెప్తున్నాడు, ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలంటే ప్రాతకాలంలో పొద్దున్న లేవాలి, సాయంకాలం కూడా స్వామివారికి ధ్యాన ప్రార్థనాపూర్వక నమస్కారాలు చేసుకుంటూ సాయంకాలం వరకు ఉపవాస దీక్షను చేస్తూ, అమ్మ ఇక్కడ గమనించండి, ఉపవాసము అన్నాం కదా అని కడుపు మార్చుకోవడం కాదమ్మా, కడుపు మార్చుకుంటే పాపం, అది గుర్తుపెట్టుకోండి. ఉపవాసము అంటే ఏంటో తెలుసా, ఉప అంటే పక్కన, వాసము అంటే నివాసము. భగవంతుడు మన పక్కన ఉన్నాడు అనే ఆలోచనతో బతకమన్నాడు, అంతేగాని కడుపు మార్చుకోమని చెప్పలే. కడుపు మార్చుకుంటే పాపం. అది ఎందుకో తెలుసా, కడుపులో జఠరాగ్ని అనే ఒక అగ్నిదేవుడు ఉంటాడు మనకి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు. ఎవరు ప్రవేశపెడతారు తెలుసా, సాక్షాత్తు పరమశివుడు ప్రవేశపెడతాడు మనకి ఆ యొక్క జఠరాగ్ని. అర్థమైందా? ఆ జఠరాగ్ని ఎప్పుడైతే బాధపడుతుందో మనకి పాపం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఉపవాసం అంటే తినకుండా కడుపు మార్చుకోవద్దు, కనీసం పండ్లు పాలు కాస్త నీళ్లు కొబ్బరి బొండాలు ఎవరు తాగుతూ ఉండాలి. అర్థమైంది? అది ఉపవాస దీక్ష అంటే. అల్పాహారం కూడా తినచ్చు, తప్పు లేదు, అల్పాహారం కూడా చేయొచ్చు, అది కూడా తప్పు కాదు భగవంతుడి దృష్టిలో. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఉపవాస దీక్ష చేస్తూ సాయంకాల సమయం ఇక్కడ ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత స్వామివారికి చక్కగా ఇలా మండపాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారికి షోడశోపచార అదంగ పూజ అష్టోత్తర సిన్నామాలతో నడిపించుకుని ధూపదీప నైవేద్యాల్లో ఆయనకు అత్యంత ప్రీతికరమైన గోధుమ నౌకతో చేసిన బియ్యం నౌకతో చేసిన నైవేద్యాన్ని నివేదనగా సమర్పించుకొని ఆయనకి ఆ తర్వాత ఆయన యొక్క వ్రత కథలు విని ఎవరైతే సారాంశాన్ని గ్రహించి ఆ అక్షతలు శిరసను దాలుస్తారో వారికి పూర్వకర్మ ఫలములు కూడా తొలగిపోయి వారి జీవితంలో సుఖము సౌఖ్యము సంతోషము మనశ్శాంతి ప్రశాంత ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యము ధనము అనే ఈ నవవిధ సుఖాలు కూడా కలుగుతాయని చెప్పాడు అనమాట. ఈ విషయాలను తెలుసుకున్న నారదముని వారు అక్కడ స్వామివారికి సెలవు తీసుకొని భూమండలానికి వచ్చి భూమండలంలో మొట్టమొదటిసారిగా ఆయనే దగ్గరుండి స్వామివారి వ్రతాన్ని ఆచరించాడు. ఆ విధంగా ఈ యొక్క భూమండలం మీద ఆ యొక్క స్వామివారి యొక్క వ్రతం విరాజిల్లుతూ ఉంది. జై బోలో శ్రీ సత్యవతి రమాసమేత స్వామికి. అదో ప్రథమోధ్యాసమాసమే
नारिकेल कल्ली फल अमृता फल अमृत फल कच्चे फल समुद्र రెండోధ్యాయం అయితే ఈ యొక్క తీసుకోవాలా నిన్ను క్యాప్చర్ చేయలే कच्चे वीडियो